నారా లోకేష్ కాన్వాయ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో 4 రోజులుగా బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక తాడేపల్లికి వెళ్తుండగా కరకట్ట సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీలకు సహకరించారు టీడీపీ యువనేత. ఎన్నికల విధుల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని లోకేష్ కు చెప్పారు పోలీసులు. నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో 4 రోజులుగా బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక తాడేపల్లికి వెళ్తుండగా కరకట్ట సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీలకు సహకరించారు టీడీపీ యువనేత. ఎన్నికల విధుల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని లోకేష్ కు చెప్పారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. శిరీష, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అధికారుల కార్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరి కార్లైనా ప్రస్తుతం తనిఖీ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉండవల్లి కరకట్ట దగ్గర నారా లోకేష్ కాన్వాయ్ ఆపి మొత్తం పోలీసులు తనిఖీ చేశారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే తాడేపల్లిలో కొంతమంది అపార్ట్మెంట్ కు సంబంధించి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ అవడానికి లోకేష్ ఉండవల్లి నుంచి తాడేపల్లి వెళ్తున్నారు. మధ్యలో కరకట్ట మీద కార్లు ఆపారు. అంటే ప్రస్తుతం ఏంటంటే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నగదు సరఫరా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా చేస్తే కనుక ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకుల కాన్వాయ్ కావచ్చు, రాజకీయ నాయకుల వెహికల్స్ కావచ్చు, అన్నింటినీ తనిఖీ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే తనిఖీ చేశామని లోకేష్ కాన్వాయ్ మొత్తం అందుకే తనిఖీ చేసినట్టుగా పోలీసు అధికారులు చెప్పారు. తాడేపల్లిలో కార్యక్రమానికి అటెండ్ అవుతున్న లోకేష్ కాన్వాయ్ ని తనిఖీ చేశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 4 రోజుల నుంచి కోడ్ అమల్లో ఉంది. అప్పటి నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల దగ్గర కావచ్చు, టోల్ గేట్ల దగ్గర కావచ్చు, విపరీతంగా తనిఖీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సిటీలో కూడా ఇప్పుడు తనిఖీలు చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే లోకేష్ కార్ ని తనిఖీ చేయడం జరిగింది. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.